అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. To allow us, as a deputy leader of the opposition party, I am speaking, sir. I am all have every right to speak. I have every right to speak. It's only a submission, sir. ఇప్పుడు విషయం ఏంటంటే అత్యంత ముఖ్యమైనటువంటి క్వశ్చన్లు ఇలా ప్రజలకు సంబంధించినటువంటి క్వశ్చన్లు వస్తే అవి రాకుండా రెండు క్వశ్చన్లకే మీరు క్వశ్చన్ అవర్ను ఖతం చేస్తే ఎట్లా సార్? ఇప్పుడు అందరి సభ్యులకు సమానమైన హక్కులు ఉంటాయి. సభ నడిపేటువంటి తీరులో ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రెండు క్వశ్చన్లు రాకుండా చేశారు సార్. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సార్. మీరే మా హక్కులు కాపాడాలి. ఇవాళ ఎంత ముఖ్యమైన క్వశ్చన్లు అంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి ప్రశ్న అడిగితే అది దాని మీద క్వశ్చన్ అధ్యక్ష సబ్జెక్ట్ శ్రీనివాస్ గారు అట్లా కాదు, శ్రీనివాస్ యాదవ్ గారు ప్లీజ్ మళ్ళీ బ్యాక్ పోవద్దు. మీరు సీనియర్స్ అట్లా మాట్లాడితే ఎట్లండి? కరెక్ట్ కాదు అట్లా. మీరు మాట్లాడండి సబ్జెక్ట్. ఇప్పుడు ఏదైతే దేనికైతే అవకాశం అడిగిందో అది మాట్లాడండి, కానీ మళ్ళీ మీరు బ్యాక్ పోయి మాట్లాడితే ఎట్లా? రెండోది హౌసింగ్ ఇంపార్టెంట్ అని చెప్పి మీ సభ్యులు కూడా దగ్గర 5-6 మంది మాట్లాడారు. మీరు దాన్ని మళ్ళీ మీరు టైము హౌసింగ్ మనకు క్వశ్చన్ అవర్కి వచ్చి లిమిటెడ్ టైం మనం కేటాయించుకుంటాం, కానీ అది దాటిపోయి కూడా డిస్కషన్ అయిన తర్వాత కూడా దాంట్లో మీ సభ్యులు కూడా 5-6 పార్టిసిపేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఈ సబ్జెక్ట్లో మీరు దాన్ని తీసుకురావడం కరెక్ట్ కాదు కదా. ప్లీజ్ ప్లీజ్. మీకు నచ్చితే ఒక తీరు ఉంది, నచ్చకపోతే ఒక తీరు ఉందండి. మా క్వశ్చన్లు రావద్దన్న నాడేమో అందరికీ అవకాశం ఇస్తారు, మమ్మల్ని బ్లాక్ చేస్తారు. లేదు మీకు నచ్చలేదనుకోండి, 9 నిమిషాలకే మాది ఇంపార్టెంట్ క్వశ్చన్ 9 నిమిషాలకే క్లోజ్ అంటున్నారు. దిస్ ఇస్ నాట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్ సార్. వీఆర్ రిజిస్టరింగ్ అవర్ ప్రొటెస్ట్. తర్వాత సార్, ఈ బిల్లుకు సంబంధించి గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లును స్వాగతిస్తా ఉన్నాం అధ్యక్ష. దీనివల్ల మరింత మెరుగ్గా శాఖల మధ్య సమన్వయం సాధిస్తూ బెటర్ పర్ఫార్మెన్స్కు తప్పకుండా ఇది ఉపయోగపడుతుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. అయితే అధ్యక్ష, ఈరోజు నేను మంత్రి గారిని ఈ సందర్భంగా ఒక 3-4 విషయాలు అడగాలనుకుంటున్నా అధ్యక్ష. ఎట్లయితే ఇప్పుడు మంత్రి గారు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ చెప్పేటప్పుడు 010 కింద వీళ్ళకి తొందరగా జీతాలు ఇవ్వచ్చు, ఫాస్ట్గా ఇస్తాము, బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుందని అన్నారు. అట్లా మరి ఆశా వర్కర్లు కూడా ఉన్నారు, వాళ్ళను కూడా దీని కిందికి తేగలుగుతామా? ఆశా వర్కర్లకు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. గత వారం రోజుల నుంచి వాళ్ళ కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఇచ్చిన మాట ప్రకారంగా ఆశా వర్కర్లకు 18,000 వేతనాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో గౌరవ మంత్రి గారు చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా కేసీఆర్ కిట్ పథకాన్ని మీరు బంద్ చేసినారు, దాని ప్లేస్లో కొత్త పథకం తెస్తామన్నారు. తెస్తారా? ఎప్పటి నుంచి తెస్తారు? నాకున్న సమాచారం ఏంటంటే కేసీఆర్ కిట్ పథకం బంద్ అయిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 20% తగ్గాయి. 20% ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు ఎందుకు తగ్గాయి? దాన్ని తిరిగి పెంచడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటా ఉంది? మరి కేసీఆర్ కిట్ తరహాలో ఇంకో పథకాన్ని ఏమైనా ప్రవేశపెడతారా? ఎప్పుడు ప్రవేశపెడతారు? ఎందుకంటే గతంలో నేను ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశాను. కేసీఆర్ కిట్టు, నియోనాటల్ అంబులెన్స్లు మన ప్రభుత్వం ఎంసీహెచ్ ఆసుపత్రులు పెద్ద ఎత్తున తెరవడము, తద్వారా ఏమైందంటే భారతదేశంలోనే మదర్ మోర్టాలిటీ రేటు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటును మనము తగ్గించి దేశంలో 3వ స్థానంలోకి ఆ రోజు మనం చేరుకున్నాం. మరి ఈరోజు ఏ స్థానంలో ఉన్నాము? మరి దానికి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో కూడా మంత్రి గారు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నేను మంత్రి గారిని నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా చాలాసార్లు అడుగుతూ, ప్రతి అసెంబ్లీలో అడుగుతున్నా, ఇది బహుశా 10వసారి అడుగుతున్న మంత్రి గారిని. మంత్రి గారు ప్రతిసారి పాజిటివ్ సమాధానం చెప్తారు, కానీ అంగుళం కూడా ముందుకు కదులుతలేదు. సిద్దిపేటలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్, టీచింగ్ హాస్పిటల్ పనులు 90% మా ప్రభుత్వ హయాంలో పూర్తయినాయి. ఆ బ్యాలెన్స్ 10% వర్క్స్ గత 2.5 సంవత్సరాలుగా పదే నేను మంత్రి గారి దృష్టికి తెస్తున్నప్పటికీ కూడా అవి పూర్తి కావడం లేదు. దయచేసి ఆ 10% పనులు పూర్తి చేసి ఆసుపత్రిని ప్రజలకు వినియోగంలోకి తేవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ కూడా 90-80% పూర్తయింది అధ్యక్ష. దాన్ని కూడా పూర్తి చేయకపోతే ఆ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఆ రెంటెడ్ అకామిడేషన్లో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దాన్ని కూడా వెంటనే పూర్తి చేసి నర్సింగ్ కాలేజ్ని కూడా వినియోగంలోకి తేవాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. మంత్రి గారు కొంచెం ఖచ్చితంగా ఒక కట్ ఆఫ్ డేట్ చెప్పండి. 2.5 సంవత్సరాలుగా వాయిదా పడుతూ పోతా ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మెడికల్ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్, నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ స్టైఫండ్స్ కూడా పెద్ద ఎత్తున పెండింగ్లో ఉన్నాయి. ఆ స్టైఫండ్స్ కూడా తొందరగా రిలీజ్ చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ ఈ బిల్లును స్వాగతిస్తున్నాం. థ్యాంక్ యూ. వంశీకృష్ణ గారు, జస్ట్ 2 minutes. అధ్యక్ష,
ఈ తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఏదైతే బిల్ 1986లో మొదలైందో మరి ఈ బిల్లును ఈ తెలంగాణ వైద్య విధాన పరిషత్తును డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ కింద తీసుకురావడం చాలా సంతోషం. మరి ఇది తీసుకొస్తున్నందుకు గౌరవ మంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం అధ్యక్ష. ముఖ్యంగా నాకన్నా ముందు మాట్లాడిన డాక్టర్స్ ఉన్నారు అధ్యక్ష. డాక్టర్ సంజయ్ కుమార్ గారు, డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, డాక్టర్ సంజీవరెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ పాల్వాయి హరిచర్ గారు, నాతో పాటుగా ఈ అసెంబ్లీలో 15 మంది డాక్టర్లు ఉన్నాం అధ్యక్ష. మరి ఇది ఎప్పటి నుంచో మేము కోరుకున్న విధంగానే ఈ బిల్లును ప్రవేశపెట్టడం చాలా సంతోషకరం. మరి ఈ సందర్భంగా వాటి విషయాలు వెళ్లకుండా ముఖ్యంగా నా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన విషయాలు ఏమిటంటే అధ్యక్ష, హైదరాబాద్ టు శ్రీశైలం నేషనల్ హైవే ఉంది అధ్యక్ష. మరి వారం వల్ల 2-3 యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి గౌరవ మంత్రి గారికి నా విజ్ఞప్తి ఏమిటంటే ఈ ట్రామా కేర్ సెంటర్ను ఒకటి ప్రొవైడ్ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఏంటి హైదరాబాద్ టు శ్రీశైలం హైవే పైన ఏదర్ మండనూర్ ఆర్ అచ్చంపేట్. అట్లాగే అచ్చంపేట ఏరియా హాస్పిటల్ అధ్యక్ష, గతంలో హరీశ్రావు గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడే అచ్చంపేటలో ఏరియా హాస్పిటల్ ఆధారాబాధారుగా ఓపెన్ చేసిన అధ్యక్ష. బిల్డింగ్ మాత్రమే ఉంది కానీ దాంట్లో ఏమీ లేవు అధ్యక్ష, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ముఖ్యంగా అక్కడ సిటీ స్కాన్ కావాలండి ఒకటి, రెండవది ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కావాలని నేను గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. అట్లాగే అమ్రాబాద్ మండల హెడ్ క్వార్టర్ అధ్యక్ష, నేను అక్కడే పుట్టి పెరిగాను. మరి అది పెద్ద మండలం అధ్యక్ష. అది లొకేటెడ్ ఇన్ ది కోర్ ఏరియా ఆఫ్ ది ఫారెస్ట్ అధ్యక్ష, చుట్టుముట్టు ఫారెస్ట్ ఉంటుంది, పెద్ద మండలం కాబట్టి అది ఇప్పుడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది అధ్యక్ష, దాన్ని 100 బెడెడ్ హాస్పిటల్గా చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే పల్లె దవాఖానా, బస్తీ దవాఖానలో క్యాడర్ స్ట్రెంత్ లేదు అధ్యక్ష, దాన్ని కూడా త్వరితగతిన ఫుల్ఫిల్ చేయాలని కోరుతా ఉన్నాం. అచ్చంపేటలో ఏరియా హాస్పిటల్ పేరే కానీ క్యాడర్ స్ట్రెంత్ లేదు అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి మరి గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఏదైతే హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ పైన లేకుంటే మ్యాన్ పవర్ పైన దృష్టి పెట్టలేదు. కాబట్టి మన ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి దయచేసి గౌరవ మంత్రి గారికి అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి ఏమిటంటే త్వరితగతిన ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటిని వెంటనే ఫిలప్ చేయాలి. మెడికల్ అండ్ పారామెడికల్ స్టాఫ్ అట్లాగే సపోర్టింగ్ స్టాఫ్ను కూడా వెంటనే ఫిలప్ చేసి మరి అందరికీ అందుబాటులోకి వైద్యం రావాలి. కాబట్టి వైద్యో నారాయణో హరి అన్నారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. కాబట్టి ఈ ప్రివెంటివ్ మెథడ్స్ కూడా మరి ఎక్కడెక్కడ అవసరం ఉందో వాటికి ప్రివెంటివ్ మెథడ్స్ కూడా తీసుకోవాలని గౌరవ మంత్రి గారిని కోరుతూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. వెంకటరమణారెడ్డి గారు ప్లీజ్ 1 minute. ఈరోజు టీవీవీపీని మార్చడం నిజంగా అది చాలా రోజులుగా డాక్టర్లు కోరుకుంటున్నటువంటి పని. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. 1500 మంది అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు లేఖను విడుదల చేశారు. ఈ రాజీనామాతో జీవన్ రెడ్డికి కాంగ్రెస్ తో ఉన్న 4 దశాబ్దాల రాజకీయ బంధానికి తెరపడింది. గత 20 నెలలుగా తాను తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మ గౌరవం లేని చోట కొనసాగలేక ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. 1500 మంది అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు లేఖను విడుదల చేశారు. ఈ రాజీనామాతో జీవన్ రెడ్డికి కాంగ్రెస్ తో ఉన్న 4 దశాబ్దాల రాజకీయ బంధానికి తెరపడింది. గత 20 నెలలుగా తాను తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మ గౌరవం లేని చోట కొనసాగలేకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. 1500 మంది అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు లేఖను విడుదల చేశారు. ఈ రాజీనామాతో జీవన్ రెడ్డికి కాంగ్రెస్ తో ఉన్న 4 దశాబ్దాల రాజకీయ బంధానికి తెరపడింది. గత 20 నెలలుగా తాను తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. 1500 మంది అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు లేఖను విడుదల చేశారు. ఈ రాజీనామాతో జీవన్ రెడ్డికి కాంగ్రెస్ తో ఉన్న 4 దశాబ్దాల రాజకీయ బంధానికి తెరపడింది. గత 20 నెలలుగా తాను తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మ గౌరవం లేని చోట కొనసాగలేకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. 1500 మంది అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు లేఖను విడుదల చేశారు. ఈ రాజీనామాతో జీవన్ రెడ్డికి కాంగ్రెస్ తో ఉన్న 4 దశాబ్దాల రాజకీయ బంధానికి తెరపడింది. గత 20 నెలలుగా తాను తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మ గౌరవం లేని చోట కొనసాగలేకి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పారు. మరి వేరే పార్టీకి ఏదైనా వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? శ్రీజ, గత కొంతకాలంగా నిశ్శబ్ద యుద్ధం జరుగుతున్నటువంటి జీవన్ రెడ్డి అంశంలో ఎట్టకేలకైతే కాసేపటి క్రితమే తెరపడినట్టుగా అయితే తెలుస్తుంది. జీవన్ రెడ్డి కాసేపటి క్రితమే జగిత్యాలలో ఒక భారీ ప్రెస్ మీట్ని నిర్వహించారు. భారీ ప్రెస్ మీట్లో 4 పేజీల లేఖను కూడా రాసి ఆ రాజీనామా లేఖని ఏఐసిసి అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున్ ఖర్గేకి కూడా ఫార్వర్డ్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద జీవన్ రెడ్డి అంశంలో గత కొంతకాలంగా కూడా జరుగుతున్నటువంటి అవమానాలు, అలాగే తను ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా జగిత్యాల ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ సంజయ్కి ఇచ్చేటటువంటి ప్రియారిటీ కూడా తనకి ఇవ్వడం లేదు అన్న కోణంలో కూడా జీవన్ రెడ్డి చాలా వరకు కూడా ఏదైతే ఈ కాంట్రవర్సీలకి తెరలేపిన నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవచ్చు. అటు ఏఐసిసి ఏదైతే గాంధీ భవన్లో జరిగేటటువంటి ఇంటర్నల్ పిఎస్సి మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా సంజయ్ని కూడా ఇన్వైట్ చేయడము, ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి, అలాగే క్లీన్ చీట్ వచ్చినటువంటి వ్యక్తి, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగే వ్యక్తిని ఎలా ఇంటర్నల్ మీటింగ్స్కి పిలుస్తారు అన్న కోణంలో కూడా చాలా వరకు కూడా రచ్చరచ్చ చేసినటువంటి నేపథ్యం కూడా గాంధీ భవన్ వేదికగా జీవన్ రెడ్డి మనం చూసుకోవచ్చు. మొత్తం ఇవాళ పేర్కొన్నటువంటి అంశాల్లో చాలా వరకు సీఎం రేవంత్ రెడ్డిని చాలా వరకు కూడా దూషిస్తూ మాట్లాడినటువంటి వర్షన్ని కావచ్చు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఎంతమందిని నువ్వు తొక్కుతావు అన్న కోణంలో మాట్లాడిన వర్షన్ కావచ్చు, అలాగే రేవంత్ ఏదైతే గతంలో ఉన్నటువంటి చంద్రబాబుని కావచ్చు, అలాగే ఇటు కేసీఆర్ని కావచ్చు, వీరందరినీ చూసినటువంటి వ్యక్తిని నేను, అలాంటి
అలాంటిది సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తొక్కే ప్రయత్నం చేస్తున్నావు. నా అనుచరుడు గంగారెడ్డి ఎవరైతే ఉన్నారో జగిత్యాలకి సంబంధించినటువంటి అనుచరుడు, జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వారి మరణానికి సంబంధించి కూడా ఎలాంటి ఫోన్ కాల్ కూడా నాకు సీఎం రేవంత్ రెడ్డి నుంచి రాలేదు. చాలా వరకు కూడా నేను అవమానాల్ని భరిస్తూ వచ్చాను. అటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఇతరులు కావచ్చు వచ్చి సంప్రదించినప్పుడు ససేమిరా తాను మళ్ళీ ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి రాను అన్న కోణంలో కళాఖండిగా చెప్పినటువంటి వర్షాన్ని కూడా మనం చూసుకోవచ్చు. వరుసగా ఏదైతే 25వ తారీఖు లోపుగానే చాలా వరకు కూడా జీవన్ రెడ్డిని ఎలాగైనా సరే కాపాడుకోవాలి, పార్టీ నుంచి అతన్ని పోనివ్వకుండా ఎలాగైనా సరే కాపాడుకోవాలన్న కోణంలోనే అటు శ్రీధర్ బాబు, అడ్డూరి లక్ష్మణ్ వరుసగా ఏదైతే జగిత్యాలకు పయనం అవ్వడము, అటు జగిత్యాలలో భేటీ అవ్వడము, కానీ ఎక్కడ కూడా ఎవరికి కానీ జీవన్ రెడ్డి తాను పార్టీని వీడుతున్నాను అనే స్పష్టమైనటువంటి ఇండికేషన్స్ అయితే ఇవ్వడం కూడా మనం చూసుకోవచ్చు. ఈరోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ ముఖంగా అలాగే 15 మంది తన అనుచరులు ఎవరైతే ఉన్నారో 15 మంది కూడా జీవన్ రెడ్డితో పాటు 1500 మంది కూడా రిజైన్ చేసినటువంటి లేఖను కూడా అఫీషియల్గా రిలీజ్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు. జీవన్ రెడ్డి ఏదైతే తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఈ నిర్ణయం తర్వాత తదుపరి ప్రణాళిక ఎలా ఉండబోతోంది, జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ రెడ్డి దాదాపుగా కూడా 4 దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి నాయకుడు, ఎంతోమంది సీఎంలతో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు. అలాంటి నాయకుడిని కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం అనేది మాత్రం ఇటు చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రశ్రేణుల దగ్గర నుంచి అలాగే అతని సమకాలీకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ అంశానికి సంబంధించి జీవన్ రెడ్డి అంశానికి సంబంధించి ఇంటర్నల్గా కూడా చాలా వరకు కూడా జీవన్ రెడ్డిని కాపాడుకోవాల్సింది అన్న కోణంలో కూడా వారి వర్షాన్ని కూడా వెళ్ళబుచ్చుతున్నటువంటి నేపథ్యం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద వరుసగా 8th సెషన్ అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి. అటు జీవన్ రెడ్డి అంశంకి సంబంధించి ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టడము, కాంగ్రెస్ పార్టీని కంప్లీట్గా వదిలి వెళ్ళిపోతున్నట్టు రాజీనామా లేఖని పంపటము, దాదాపు 15 రోజుల క్రితమే తన వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అందులో కూడా సి అనేది ఏదైతే కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గ్రూప్ ఏదైతే ఉందో అందులో సిని కూడా ఏదైతే డెలీట్ చేయడము, మొత్తం కూడా ఇవన్నీ కూడా వరుస ఇండికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పార్టీని జీవన్ రెడ్డి వీడుతున్నారు అనేసి మాత్రం స్పష్టంగా అందరికీ అర్థమవుతోంది. కానీ జీవన్ రెడ్డి ఏ పార్టీలో మళ్ళీ రీజాయిన్ అవుతున్నారు, బీఆర్ఎస్ ఆర్ బీజేపీ, ఈ రెండింటి మధ్య కూడా ఇప్పటికే చాలామంది కూడా సంప్రదింపులు జరుపుతున్నారు అన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి చూడాలి జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరబోతున్నారు, జీవన్ రెడ్డి అనుభవము అలాగే రాజకీయ పరిణితి ఏ పార్టీకి యూజ్ అవుతుంది అనుకోవడంలో కూడా చాలా వరకు కూడా చర్చలు జరుగుతున్నాయి. అటు బీఆర్ఎస్ ని మాత్రం చాలా వరకు కూడా టచ్ లో ఉన్నట్టుగా అయితే జీవన్ రెడ్డి మనకు అందుతున్నటువంటి సమాచారం. శ్రీజ, ఉషా, ఈ నెల 29న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతారనే సమాచారం ఉంది. మరి అది ఎంతవరకు నిజం అంటారు? చేరుతారంటారా? ప్రస్తుతానికైతే జీవన్ రెడ్డికి సంబంధించి ఏదైతే ఒక అఫీషియల్ డేట్ అయితే రాలేదు, ఏ పార్టీలో జాయిన్ అవుతున్నారన్న ఒక అఫీషియల్ డేట్ అయితే ఇంకా ఫిక్స్ అవ్వలేదు. 29వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు అన్న ఏదైతే ఈ న్యూస్ ఏదైతే ఉందో ఇది మాత్రం చాలా వరకు కూడా హల్చల్ చేస్తుంది. చూడాలి జీవన్ రెడ్డి ఈ నెల 29వ తారీఖున ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతారా లేకపోతే బీజేపీని ఆల్టర్నేట్గా ఎంచుకుంటాననేది కూడా చూడాల్సి ఉంది. ఓవరాల్గా ఈ ఎపిసోడ్ మొత్తం జీవన్ రెడ్డి ఎపిసోడ్ మొత్తము జగిత్యాల సెంట్రిక్గా జరిగిన ఈ రాజకీయ పరిణామాలు ఏవేవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా దాదాపుగా కూడా జీవన్ రెడ్డికి సంబంధించి అటు పంచాయతీ ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా తనకి ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దల దగ్గర నుంచి కావచ్చు ఎవరి దగ్గర నుంచి కూడా తనకి ఎలాంటి సపోర్టు రాలేదు అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. జీవన్ రెడ్డి అనుచరులు అలాగే మిగతా వ్యక్తులు చిన్నారెడ్డి మరణం ఏదైతే ఉందో దానికి సంబంధించి కావచ్చు వీటన్నిటిని కూడా ఈ లేఖలో ప్రస్తావిస్తూ వచ్చారు జీవన్ రెడ్డి. చూడాలి జీవన్ రెడ్డి తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది, కాంగ్రెస్ పార్టీని వీడినటువంటి జీవన్ రెడ్డి మనుగడ బీఆర్ఎస్లోనా లేకపోతే బీజేపీలోనా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది. శ్రీజ, ఉషా, జీవన్ రెడ్డి రాజీనామాతో జగిత్యాల కాంగ్రెస్ లో ఏ విధంగా ఉండబోతుందంటారు పరిణామాలు?
ఖచ్చితంగా ఇప్పటికే చూసుకున్నట్టయితే కొన్ని అఫీషియల్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ వేదికగా అటెండ్ అవ్వటం కూడా మనం చూసుకోవచ్చు. అలాగే జీవన్ రెడ్డి అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో తాను ఇక ఎప్పటికీ రాలేను, దాదాపు 20 నెలలు కాంగ్రెస్ పార్టీ ఫామ్ అయ్యి అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది. 20 నెలల దగ్గర నుంచి కూడా తాను మానసికంగా అటు సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్ లేకుండా చాలా వరకు కూడా మానసిక క్షోభను అనుభవించానన్న కోణంలో కూడా జీవన్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు ఈ లేఖలో. అలాగే మీడియా ముఖంగా కూడా అలాగే ప్రెస్ మీట్ జగిత్యాలలో పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అందులో కూడా చాలా వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డినే చాలా వరకు విమర్శిస్తున్నటువంటి కాంట్రవర్సీ వర్షన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఎంతమందిని తొక్కుతూ వస్తావు రేవంత్ రెడ్డి అన్న కోణంలో మాట్లాడినటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో అది చాలా వరకు కూడా రాజకీయాల్లో చాలా చర్చనీయాంశంగా మారింది. జీవన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఇతరులు పార్టీయేతరులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ అంశానికి సంబంధించి జీవన్ రెడ్డి అంశంలో కూడా చర్చలు కూడా జరుపుకుంటున్నారు. ఈ అంశంలో ఏదైతే రేవంత్ రెడ్డి చాలా వరకు కూడా కక్షపూరితంగా సీనియర్ల పట్ల వ్యవహరిస్తున్నారు అనేది మాత్రం ఒక స్పష్టమైనటువంటి క్లారిటీని అయితే జీవన్ రెడ్డి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ లేఖలో చాలా వరకు కూడా ఏఐసీసీ అగ్రనేతకు కూడా చాలా వరకు ఇక్కడ జరిగినటువంటి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ లేఖలో మెన్షన్ చేస్తూ ఫార్వర్డ్ చేయటం కూడా మనం చూసుకోవచ్చు. చూడాలి జీవన్ రెడ్డి జగిత్యాలలో తన అనుచరులు ఎవరైతే 1500 మంది ఉన్నారో 1500 మందితో పాటు జీవన్ రెడ్డి కూడా ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, అలాగే కొత్త పార్టీ ఏమైనా ఫామ్ చేస్తున్నారా లేదు ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో ఆ అంచనాకు ప్రకారము తను బీఆర్ఎస్లో 29వ తారీఖున అఫీషియల్గా జాయిన్ అవుతున్నారా అనేది కూడా చాలా వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఉషా. వీడికి ఏ హోదా కల్పించే మళ్ళా జగించాలని ఏదైతుందో వీడి మాటలు నెగ్గించుకుంటాడు. వీడిని ఇట్లే అణగదొక్కబడాలి. ఎవడు జీవన్ రెడ్డి అంటోడు ఏదైతుందో వీడు ఇట్లే అణగదొక్కబడాలి, తొక్కబడాలి. వీడు ఇట్లే తొక్కబడాలి. ఇదేనా మీ ఆలోచన? మరి అట్లా తొక్కబడుతూ ఈడ అణిగిపోయిన దానికంటే ఇలా ఎదిరించి పోరాటం చేయడం కొత్త కాదు. ఎదిరించి పోరాటం చేయడం కొత్త కాదు. నేను అన్నాడు చంద్రబాబు నాయుడు ఎదిరించి పోరాటం చేసి నేను, కేసీఆర్ ఎదిరించి పోరాటం చేసి నేను, ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదిరించి పోరాటం చేస్తా అంటూ నేను. నీతో తొక్కబడు అణగదొక్కబడ్డ దానికంటే ఎదిరించి పోరాడతారు పోయేదేమున్నదే? నాకు ఎదిరించి పోయేదేంది అంటూ నేను మనం పోయేదేందని చెప్పర్రా? పోరాడదామా వద్దా చెప్పండి, పోరాడదామా వద్దా? మరి ఇక్కడ అణగదొక్కబడదామా? ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ మానసిక క్షోభ? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు. నీ చెప్పు చేతుల్లో ఉండేటోడు, నీ దయా దాక్షిణ్యాలకు లొంగేటోడు, నీ అడుగులకు అడుగులు ఎత్తటోడు వాడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలు కొనసాగాలి. మజ్లిస్ ఎమ్మెల్యేలపై బీజేపీ నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. మజ్లిస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. వందే మాత్రం గీతాలాపన బహిష్కరించారని తెలిపారు. టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు నేతృత్వంలో లోక్ భవన్ కు వెళ్లిన బీజేపీ నేతలు లేఖను సమర్పించారు. అయితే ఇటీవల గవర్నర్ ప్రసంగం తర్వాత వందే మాత్రం గీతాలాపన చేశారు. ఈ క్రమంలో గీతాలాపన చేస్తుండగా మజ్లిస్ సభ్యులు బయటకు వెళ్లారు. ఈ వ్యవహారాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇక వందే మాత్రం గేయాన్ని మజ్లిస్ నేతలు అవమానించారని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్లిస్ సభ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.